అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట అందుకు అతడు అంటే యాకోబు గారు. యోసేపు తండ్రి ఎవరండి? యాకోబే కదా. యాకోబు గారు అంటున్నారు ఎవరితోనంటే ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపుతో మాట్లాడుతున్న మాట, నీ పిల్లల్ని, నీ కుమారులను లేక నీకిచ్చిన దేవుడు నీకిచ్చినటువంటి సంతానమైనటువంటి వారిని నా దగ్గరకు తీసుకునిరా, నా దగ్గరకు తీసుకునిరా, నేను వారిని దీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నీ పిల్లల్ని నా దగ్గరకు తీసుకొస్తే నేనేం చేస్తాను? దీవిస్తాను అన్నాడు. ఒకానొకప్పుడు ఆయనకే దీవెన లేక, ఆయనకే ఆశీర్వాదం లేక ప్రభు పాదాల మీద పడి, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పొందుకున్నటువంటి అనుభవం ఏంటంటే, నేను నీ పిల్లల్ని దీవిస్తాను, వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. ఎంత ఎదిగిపోయాడు కదా. హల్లెలూయా. ఈ మాట అర్థాన్ని గ్రహించారా? ఎంత ఉన్నతంగా ఎదిగిపోయాడో, ఆయన యొక్క జీవితం ఎంత గొప్పగా ఉందో, ఎంత అద్భుతమైనటువంటి రీతిలోకి ఎదిగిపోయాడో. దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను. ఇది ఈ రోజున మనకు ఒక పాఠంగా మనం నేర్చుకోవాలి. ఏమిటి అని అంటే, మొదట నేను లేక తల్లిదండ్రులైన వారు మొదట దేవుని ఆశీర్వాదాన్ని పొందేవారిగా ఉండాలి. ఆశీర్వాదం కొరకు బ్రతిమిలాడేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో దీవెన కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని దీవెన కొరకు ప్రార్థన చేసి ఆ అనుభవాన్ని పొందుకున్నాడో, ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడు? ఆయన ఆశీర్వదించే స్థితికి వచ్చాడు. హల్లెలూయా. అర్థమైందంటారా? నేను నా పిల్లల్ని ఆశీర్వదించాలి, లేకపోతే నా ఇంటి వారిని దీవించాలి అని అంటే, మొదట నేను దీవించబడి ఉండాలి, నేను ఆశీర్వదించబడి ఉండాలి. ఎవరి చేత దీవెన పొందాలి? దేవుని చేత దీవెన పొందాలి, దేవుని చేత ఆశీర్వాదం పొందాలి. నేను దేవుని ఆశీర్వాదం పొంది అంటే నేను దేవునితో సాన్నిహిత్యం కలిగి, అప్పుడు నీ పిల్లల్ని నేను దీవిస్తాను, ఇక్కడ తీసుకురా అన్నాడు. హల్లెలూయా. నీ పిల్లలైన వారిని దీవించున్నట్లుగా వారిని నా యొద్దకు తీసుకునిరా. వారిని తీసుకుని వస్తే నేను వారిని ఏం చేస్తాను? వారిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట, ఒక మానవుడిగా, ఒక మనిషే కదా యాకోబు, ఒక మనిషే కదా, ఒక మనిషిగా, ఒక మానవుడిగా దేవుని సన్నిధిలో ఆయన పలుకుతున్నటువంటి ప్రతి మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు అని అర్థం. అంటే యాకోబు నోట నుండి వచ్చే ప్రతి మాట ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. ఆయన భక్తుల నోట నుంచి వచ్చే మాట ఏది కూడా నిరర్ధకము కాదు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు, లేకుంటే ఎవరైనా సేవకులు చెప్పే మాటలు, మీరు దీవించబడును గాక, మీరు ఆశీర్వదించబడుదురు గాక, మీరు బలపరచబడుదురు గాక, మీ ఇంట్లో సమృద్ధి ఉండును గాక, కోట్ల రూపాయలు ఉండును గాక అని అంటే వచ్చేవి కాదు. అలా వట్టిగా మాట్లాడే మాట కాదు, అది సంతోష పెట్టడానికి పలికే మాట కాదు. ఆ మాట ఎలాంటిదంటే, ఆయన దగ్గర ఎంత ప్రభావం ఉందో ఆయనకు తెలుసు.
ఆయన నోటి నుంచి వచ్చేటటువంటి మాట యొక్క ప్రభావం ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఆయన దీవిస్తే దీవించబడతారు, ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు. అలా ఎదిగిపోయాడు యాకోబు. హల్లెలూయా. ఒకప్పుడు మోసగాడే, ఒకప్పుడు అన్యాయస్తుడే, ఒకప్పుడు ఆయన త్రోవ తప్పి తిరిగిన వాడే. కానీ ఇప్పుడు అతన్ని దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడు? ఆశీర్వదించే స్థితికి తీసుకొచ్చాడు. ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు ఆయన? తన పిల్లల్ని, యోసేపు యొక్క పిల్లల్ని, తన కుమారులను అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. అలాంటి అనుభవంలోనికి మనందరం ఎదుగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నోటి నుండి వచ్చే మాటను ఆయన కాదనడు, దానిని నిరర్ధకము చెయ్యడు. ఎప్పుడు అనంటే మనం ఆయనకు పూర్తిగా లోబడినప్పుడు, పూర్తిగా ఆయనకు అంగీకారంగా మనం ఉన్నప్పుడు, పూర్తిగా ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన మన మాటను ఎప్పుడు కాదనడు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆయన దీవెనకరంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఈ రోజున మనం కూడా అలాంటి అనుభవంలోనికి ఎదగాలి. యాకోబు వంటి అనుభవంలోనికి ఎదగాలి. ఇంట్లో తల్లులు ఉన్నారు కదా, పెద్ద మనుషులు ఉంటారు కదా, వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మీ మనవల్ని, మనవరాండ్రను ఏం చెయ్యాలి? దీవించాలి, ఆశీర్వదించాలి, వారి మేలును కోరాలి, వాళ్ళని దీవించాలి, ఆశీర్వదించాలి అని అంటే ఏదో వట్టి మాట మాట్లాడితే ఆ దీవెనలు వచ్చేస్తాయా? కాదు కదా. యాకోబు ఎలాగైతే పూర్తిగా దేవునికి లోబడ్డాడో, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడో, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో, అనేకులకు మాదిరికరంగా మార్చబడ్డాడో, అప్పుడు మనం ఎవరి మీద చేతులుంచి ఆశీర్వాదం పలికినా ఆ ఆశీర్వాదం వారి మీదికి సమృద్ధిగా దిగి వస్తది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నా దగ్గరికి తీసుకొస్తే నీ పిల్లల్ని, వారిని నేనేం చేస్తాను? దీవిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను. ఒక రోజున నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేశారట? మార్కు సువార్త 10వ అధ్యాయం మనం చదువుతాం కదా. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలని ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారు. లూకా 18:15. రెండు మాటలు ఒకటే, వాటి అర్థం ఒకటే, సేమ్ సారాంశం ఒకటే, అంతా ఒకటే. 18:15 లూకా. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు తల్లిదండ్రులు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రులకు ఆశ, తల్లిదండ్రులకు ఒక ఆశ, వారికి కోరిక. ఆమేన్. ఏం కోరిక వాళ్ళకి? ఏం ఆశ ఉందంటే తల్లిదండ్రులకి, మా పిల్లల్ని ప్రభువారు దీవించాలి, మా పిల్లల్ని ప్రభువారు ఆశీర్వదించాలి, మా పిల్లల్ని ఆయన ముట్టుకోవాలి, చేతులు పెట్టాలి మా పిల్లల మీద. ఆయన దీవిస్తే మా పిల్లలు ఏమవుతారు? దీవించబడతారు. ఆయన దీవిస్తే, ఆయన ముట్టుకుంటే మా పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఆయన దగ్గరుంటే చాలు, ఆయన దగ్గరుంటే మా పిల్లలు దీవించబడతారు. ఆయన చేతులుంచితే దీవించబడతారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులకు ఈ ఆశ ఉంది? ఎంతమంది ఆశపడుతున్నారు? ఎంతమందికి కోరిక? తల్లిదండ్రులైనటువంటి వారికి ఈ కోరిక ఎంతమందికి ఉంది? హల్లెలూయా. ఏం కోరిక? ఏం కోరిక అండి? మా పిల్లల్ని ఆయన దగ్గరకు తీసుకెళ్ళాలి. ఆయన దగ్గరకు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు? మా పిల్లల్ని అంటే అర్థం ఏంటంటే
ఆయన దీవెన మా పిల్లల మీద ఉండాలి, ఆయన ఆశీర్వాదం మా పిల్లల మీద ఉండాలి, ఆయన మా పిల్లల్ని ముట్టుకోవాలి, ఆయన సంరక్షణలో మా పిల్లలు ఎదగాలి. ఆశ, కోరిక. పిల్లలకు మీరిచ్చే గొప్ప అద్భుతమైనటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే ఇదే. హల్లెలూయా. ఈ అద్భుతమైనటువంటి ఆలోచనే, ఈ అద్భుతమైనటువంటి కోరికే మా పిల్లలకు అది సంపాదించలేదు, ఇది సంపాదించలేదు, అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదు, ఈసారి బర్త్డే ఇలా చేయాలనుకున్నాం చేయలేకపోయినాం, అలా చేయాలనుకున్నాం చేయలేకపోయినాం, లేకపోతే మా పిల్లల కొరకు ఇది సమకూర్చలేకపోయినాం, ఆ డ్రెస్ తేలేకపోయినాం, ఈ డ్రెస్ ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. ఒకవేళ ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా, వాళ్ళకి కావలసినవి అందించినా అందించకపోయినా, అవసరానికో సమయానికో అవి మనం ఒకవేళ వాళ్ళకి సమకూర్చలేకపోవచ్చు, కానీ ఒక విషయాన్ని మాత్రం మనం మిస్ అవ్వకుండా చూసుకోవాలా. హల్లెలూయా. ఏమిటా సంగతి? ఏమిటా సంగతి? మా పిల్లల్ని మాత్రం ఆయన దగ్గరకు తీసుకెళ్లాలా. ఆయన దగ్గరకు తీసుకెళ్లడంలో మిస్ అవ్వద్దు. హల్లెలూయా. ఆయన దగ్గరికి నడిపించట్లో మిస్ అవ్వద్దు. ఎక్కడ అటు ఇటైనా నా పిల్లల్ని మాత్రం ఆయన దగ్గరకు తీసుకెళ్లాలి. అందరూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ముట్టవలెనని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఆ యోసేపు తన తండ్రి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు? దీవించబడడానికి, ఆశీర్వదిస్తాడని. హల్లెలూయా. అంటే ఆనాడు భక్తులు ఏం కోరుకున్నారు? మా పిల్లలు దీవించబడాలి, మా పిల్లలు ఆశీర్వదించబడాలి, మా పిల్లలు దీవెన పొందాలి, మా పిల్లలు ఆశీర్వాదం పొందాలి. హల్లెలూయా. ఏం పొందాలంటండి? ఆశీర్వాదం పొందాలి మా పిల్లలు. మా పిల్లలు దీవెన పొందాలి, మా పిల్లలు అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఎక్కడికి నడిపించబడాలి? ఎక్కడికి తీసుకురావాలి? హల్లెలూయా. ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి, వారికి అవసరమైనవేంటో ఆయన చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దగ్గరికి తీసుకురావడం నేర్చుకోండి, ఆయన దగ్గరికి రావడం నేర్చుకోండి, ఆయన దగ్గర కూర్చోబెట్టడం నేర్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆటంకాలు ఏమున్నప్పుడు ఆయన తొలగిస్తాడు, అడ్డంకులు ఏమున్నా తొలగిస్తాడు. ఆ విషయంలో ఎంతో మంది శిష్యులు వాళ్ళని ఏం చేశారంట? ఆటంకపరిచారట. మీరు తీసుకురావాలన్న కోరిక, దీవించబడాలన్న కోరిక ఉంటే అడ్డంకులు ఏమున్నా ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. ఆటంకాలు ఏమొచ్చినా తొలగిస్తాడు ఆయన. ఆటంకపరిచే వారిని ఆయన ఏం చేశాడంట? హల్లెలూయా. ఈయన గద్దించాడంట. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఆటంకపరిచే వారిని ఏం చేశాడు ఆయన? గద్దించాడట. ఈ రోజున ఏ ఆటంకం వచ్చినా ఆయన గద్దిస్తాడు. ఎప్పుడు? నేను ఆయన దగ్గరికి దీవించబడాలని తీసుకొచ్చినప్పుడు, నేను ఆయన దగ్గరికి నడిపించినప్పుడు, నేను ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన దగ్గర ఉండాలన్న ఆశ, కోరిక నాలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆ దీవెనకు అడ్డమైనటువంటి వాటన్నిటినీ గద్దిస్తాడు. హల్లెలూయా. ఆ దీవెనకు ఏదైతే, ఆశీర్వాదానికి ఏదైతే ఆటంకం కలుగుతుందో ఆ ఆటంకాన్ని ఆయన గద్దిస్తాడట. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? హల్లెలూయా. దీవించబడడానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి కదా, ఆశీర్వదించబడడానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలన్నిటిని ఏం చేస్తాడు ఆయన? ఎంత ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరున్నారండి? ఎంత ఆదరణ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మనం చెయ్యాల్సిన పని ఏంటి? పెద్ద బరువా? ఏమన్నా పెద్ద మూటను ఎత్తి మీద పెడుతున్నాడు ఆయన. మీరు అక్కడ దాకా వెళ్ళేదాకా నీకేం మోక్షం లేదు, మీరు ఈ పని చేసేదాకా ఏం లేదని ఏమన్నా బరువు పెడుతున్నాడా? ఆయన చెప్పేది ఏంటంటే, నా లోపల ఒక ఆశ ఉండాలి. నేను ఎక్కడ తీసుకురావాలి? ఆయన దగ్గర తీసుకొస్తే చాలు, వాళ్ళ దీవెనకి ఏం కావాలో ఆ దీవెనలు ఆయన అడ్డం ఏమైనా ఆటంకం వస్తే కూడా దాన్ని ఆయన గద్దిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. గద్దించాడా లేదా? గద్దించాడు. అడ్డం వచ్చిన వాటన్నిటిని గద్దించాడు. అది రోగమైనా కావచ్చు,
ఏదైనా బలహీనత కావచ్చు, ఏదైనా అపవాది ఆటంకం కావచ్చు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఏదైనా కావచ్చు, వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడు? అంతే, హల్లెలూయా, గద్దించి వాళ్ళను దగ్గరికి తీసుకుని ఆయన ఏం చేశాడు? వారి మీద చేతులుంచి వారిని ఎత్తుకొని వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొని వారిని ఆశీర్వదించాడట. హల్లెలూయా. ఒకటి, ఆయన దగ్గరకు తీసుకొచ్చే బాధ్యత మనది. దానికి వచ్చిన తర్వాత ఏదైనా అడ్డం వస్తే గద్దించే బాధ్యత ఆయనది. గద్దించి ఏ దీవెనలు కావాలో ఆ దీవెనలు వారికి ఇచ్చాడు, సంతృప్తి పరిచి పంపించాడు. హల్లెలూయా. తల్లిదండ్రులైన వారులారా, తల్లిదండ్రులుగా ఈ రోజున ఈ మాటలు వింటున్న వారులారా, మీరు మీ బాధ్యత, మీరు మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి, ఒక గొప్ప ధననిధి, ఒక మంచి ఒక వరం ఏంటంటే మీరు ఆయన సన్నిధికి తీసుకెళ్ళండి. అంతే, హల్లెలూయా. ఆయన మాటల దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన మాటలు ఎక్కడ వినబడుతున్నాయి అక్కడ తీసుకెళ్ళండి. ఆయన సన్నిధి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళండి. ఎవరిని? హల్లెలూయా. ఆయన మాటలు వినబడుతున్నాయా? తీసుకెళ్ళండి. మీరు వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఆయన సన్నిధి ఉందా? మీరు వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎందుకోసం? దీవెన. అందుకే యాకోబు అన్నాడు, నీ పిల్లల్ని దగ్గరికి తీసుకురా, నేను వారిని దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. దీవించాడా లేదా? దీవించాడు కదా. ఆమేన్. హల్లెలూయా. వారు అభివృద్ధి చెందారు కదా, ఆశీర్వదించబడ్డారు కదా, ప్రభు వారు కూడా దీవించారు కదా. అడ్డం ఏమన్నా ఉందా? ఆటంకం ఏమన్నా ఉందా? పోనీ ఆటంకం వచ్చిందా? రాలేదా? ఆటంకం వచ్చిందా? ఆటంకం వచ్చినా ఆటంకాన్ని ఏం చేశాడు? ఆయన గద్దించి వెళ్ళగొట్టేశాడు. హల్లెలూయా. ఈ రోజున ఆటంకాలన్నీ దూరపరిచి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని, మన పిల్లల్ని ఆయన దీవించును గాక. ఆయన సన్నిధిలో ఆయన ఆశీర్వాదం పొంది అభివృద్ధి పొందుదుము గాక. అందుకే దావీదు అన్న మాట ఏంటంటే, దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. అంతకు మించిన మహాభాగ్యం ఇంకొకటి లేదు. ఈ దినాన ఈ మాటలు మనందరి హృదయాల్లో ప్రభు ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. కేక్ అరేంజ్ చేయండి. సన్ని గారు కూడా ముందుకు రండి, సరయు ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. వసంత్ సార్ ప్రార్థన చేస్తారు.